ముఖ్యమంత్రికి దత్తత తీసుకున్న ఎర్రవెల్లి నరసన్నపేట గ్రామాల పొలాల దగ్గర మనం ఉన్నాం. వ్యవసాయ ఆధారిత గ్రామంగా బతుకుతున్న ఈ గ్రామంలో రైతుల పరిస్థితి ఏంటి? రైతన్నలు సాగు చేస్తున్న పొలాలు లాభాల బాటలో ఉన్నాయా? ఇటీవల ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి చెప్పిన మాటలు ఇక్కడి రైతుల్లో భరోసా కల్పించాయా? వ్యవసాయం లాభసాటిగా నడిపించగలమనే నమ్మకాన్ని రైతుల్లో కలిగించారా లేదా అనేది ఇక్కడి గ్రామ రైతులతో మాట్లాడి తెలుసుకుందాం. ఎర్రవెల్లి గ్రామాన్ని దత్తత తీసుకున్న తర్వాత ఎర్రవెల్లి గ్రామ సమీపంలోనే ఉన్న మరొక ఊరు నరసన్నపేటను కూడా ముఖ్యమంత్రి దత్తత తీసుకోవడం జరిగింది. ఎర్రవెల్లికి ఏ విధంగా తాను ప్రామిస్ చేసినట్టు రోడ్లు, బిల్డింగ్లు, భవనాలే కాకుండా వ్యవసాయంలో కూడా అభివృద్ధి చేస్తానని చెప్పారో ఈ నరసన్నపేట గ్రామాన్ని కూడా అదేవిధంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి ఉన్నారు. ఎర్రవెల్లి గ్రామాన్ని దత్తత తీసుకున్న తర్వాత ఈ ఊరిని దత్తత తీసుకోవడం పట్ల నరసన్నపేట గ్రామస్తులు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో నరసన్నపేట గ్రామ ప్రస్తుత పరిస్థితి ఏంటి, ఆ ఊరు రూపురేఖలను కేసీఆర్ ఎలా మార్చబోతున్నారు అనేది ఇప్పుడు చూద్దాం. మీ గ్రామంలో వ్యవసాయం ఎంతవరకు ఉంది, ఎటువంటి పంటలు పండిస్తారు, రైతులకు ఎటువంటి పరిస్థితులు? మా ఊళ్ళో మొత్తం చాలామంది ఆత్మహత్యలు చేసుకోరు. మళ్ళీ ఇంకోటి వ్యవసాయంలో ఫస్ట్ అంటే మా ఏరియాలో నరసన్నపేట అంటే ఫేమస్. మళ్ళీ ఆత్మహత్యలు కూడా ముందే ఉంది, పంటలు తీర్చడం కూడా ముందే ఉంది అనుకోండి. ఇక చాలా పరిస్థితి గట్టి పరిస్థితిలో ఉన్నాం అనుకోండి. ఇప్పుడు సార్ వచ్చాడు కేసీఆర్ మా ఊరికి రావడం, ఇక ఆయన మాకు ధైర్యం చెప్పడము, ఇక ఆయన చెప్పి నుంచి మాకైతే ఇప్పుడు ఒక దేవుడిని చూసినట్టు అనిపిస్తుంది. మాకైతే ఆయన చాలానే ఆదుకుంటాడని అనుకుంటున్నాం. మేము మా ఊరిని దత్త తీసుకోవడం అంటే మాకు అదృష్టం. ఆయన చెప్పిన మాటలు పడితే ఎన్ని కోరికలు మేము ఎన్ని అడిగినా ఏది అడిగినా కాదనట్లేదు. మేము అడిగేది ఒకటైతే సార్ 10 ఇస్తా అంటాడు, మాకు ఇల్లు ఇస్తా అన్నాడు, ఇంకో డ్రిప్ సిస్టమ్ ఇస్తా అన్నాడు, ఏది కావాలంటే అది చేస్తా అంటాడు. మాకు ఎక్కువ శాతం ఆయన మీద ఆధారపడినాం. ఆయనకైతే మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మీరు చెప్తున్నారు ఇక్కడ రైతు వ్యవసాయం ఇక్కడే నంబర్ 1, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ ఊరే నంబర్ 1 అంటున్నారు. అటువంటి ఊర్లో ఆత్మహత్యలు కూడా పెద్ద ఎత్తున చేసుకున్నట్టు తెలుస్తోంది. ఎందుకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఊరు ఆత్మహత్యలకు పాల్పడడం అంటే మేము పెట్టేది మక్క, పత్తి, ఈ విత్తనాలు మేము విత్తుతున్నాం కాబట్టి మాకు ఇప్పుడు ఈ ఇంగ్లీష్ మందులు వాడుట్లా దాంతో చీడపురుగులు అనేవి మాకు చాలా వచ్చి మా భూమిలో దాక్కున్నాయి. దాని గురించి మాకు ఆ పంట దిగుబడి రాక ఆ ఆత్మహత్యలకు పాల్పడడం. పెట్టిన పంట 10 క్వింటాల కంటే లోపు ఎంత వండినా 10 క్వింటాల కంటే పైన ఏం వచ్చుడు లేదు. దానివలన ఆయన పెట్టే పెట్టుబడి కూడా చాలా ఎక్కువైతుంది. దానివలన ఈ రైతు ఆత్మహత్యకు పాల్పడడం జరుగుతుంది. కానీ మాకు సారు వచ్చి ఒకటి ఏం చెప్పిందంటే, భూపరిశోధన సార్లను తీసుకొచ్చి ఆ పరిశోధన చేసి మీ భూమిలో ఎలాంటి లోపం ఉన్నది, ఏది ఉన్నది దాన్ని తీసి పక్కకు పడేసి మనం కొత్త సాగు అనేది జూన్ నుంచే మనం గ్రిప్ గుంజుకొని బోర్ లేకున్నా బోర్ వేసి బోర్లు జియాలిస్టుని తీసుకొచ్చి గవర్నమెంట్ని శాంక్షన్ చేపించి మీకు ఈ బోర్లు రేపించి ఇది భూమిని సాగు చేసి మీ బాధలు అనేటివి మొత్తం తొలగిస్తా అని చెప్పి మాకు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దాని మీద మేము 100% ఆధారపడి ఉండి ఇప్పటి వరకు మా ఊళ్ళో ఆ ఆత్మహత్యలు అనేది తగ్గించుకోవడానికి మేమందరము కృషి చేస్తూ ముఖ్యమంత్రి చెప్పిన బాటలో 100% పోతామని మేము హామీ ఇస్తున్నాము. ఆయన వచ్చుడే మాకు ఒక దేవునిలాగా వచ్చి మా ఊళ్ళో ఆగడం అంటే, ఒక పల్లెటూళ్ళే సీఎం వచ్చి ఆగడము మేము చేస్తా అని అనడము మా అదృష్టం. అది ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు? రైతుల పరిస్థితి ఏంటి? ఇప్పటి వరకు అయితే ఒక 6 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారండి. అయితే ఈ 4 నెలల కాలంలో ఒక 6 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వారు ముఖ్యంగా ఏంటంటే వ్యవసాయంలో అధికమైనటువంటి పెట్టుబడులు పెట్టడం వల్ల వారికి పెట్టుబడులు ఎలా, అసలు వ్యవసాయ అధికారులు సరైన సమయంలో సలహాలు ఇవ్వకపోవడం వల్ల పెట్టుబడి ఎలా పెట్టాలి, వాటికి ఏ టైంలో ఎలాంటి ఎరువులు వేయాలి, ఎలాంటి పంటలు పండించాలనే విషయాలు అవగాహన లేకపోవడం వల్ల ఏమైంది అంటే వారికి తోచిన విధంగా పంటలు వేయడం వల్ల ఆ పంటలు కూడా వర్షాధారమైనటువంటి పంటలు వేయడం వల్ల ఏమైందంటే సకాలంలో వర్షాలు పడకపోవడం వల్ల పంట చేతికొచ్చే సమయంలో వర్షాలు వెనక్కి తగ్గడం వల్ల వారు ఏంటంటే అధైర్యానికి గురై పంటలు ఎండిపోయే సమయంలో అధైర్యానికి గురవడం వల్ల వాళ్ళు ఏంటంటే తమ మనోధైర్యాన్ని కోల్పోవడం వల్ల ఆత్మహత్యలకు సిద్ధపడ్డారు. మొత్తం మీద ఈ ఊరిలో ఆత్మహత్యలు జరుగుతున్నాయన్న విషయం తెలుసుకొని, ఈ ఊరికి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలుసుకొని మా ఊరిని కూడా దత్తత తీసుకొని మా ఊరిలో అన్ని రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్న ఉద్దేశంతో ఈ ఊరికి దత్తత స్వీకరించి మాకు కావాల్సినటువంటి అన్ని అవకాశాలని కూడా ఆయన
ఏమేమి అవసరాలు ఉన్నాయి, ఎలాంటి అవసరాలు ఉన్నాయి, ఏ రకంగా చేస్తే మనం ముందుకెళ్ళగలుగుతామన్న ఆలోచనతోటి ఆయన ఆ వివిధ రకాలైనటువంటి అన్ని రంగాలకు సంబంధించినటువంటి అధికారులని పిలిపించి మా ఊర్లో ఉన్నటువంటి సమస్యల్ని అధికారులకు విన్నవించి వారు మా యొక్క ప్రాబ్లమ్స్ని తెలుసుకొని ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి అన్న ఆలోచనతోటి వివిధ కార్యక్రమాలని చేపడుతున్నాడు. కేసీఆర్ ఈ గ్రామాలను దత్తత తీసుకోవడం పట్ల ఇక్కడ గ్రామస్తులు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమ జీవితాలు మారబోతున్నాయి, తమ భవిష్యత్తు బంగారం కాబోతుందనే ఆశతో ఎదురు చూస్తున్నారు. మరొక 6 నెలలు గడిస్తే తమ ఊరు రూపురేఖలు మారుతాయనే సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా కేసీఆర్ తమ జీవితాల్లో ఒక దేవుడి మాదిరిగా ఇక్కడ తమకు కొలువై ఉన్నాడని వాళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఓవరాల్గా ఎర్రవెల్లి నర్సన్నపేట గ్రామాల్లో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఈ 2 గ్రామాల్లో ఒక రూపురేఖలు మారే సమయానికి మరికొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. ఈలోపు అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం పూర్తి చేస్తోంది. మొత్తంగా ఈ 2 గ్రామాల పరిస్థితి ఇది.